టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏడో రోజు సమ్మె విజయవంతం. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు, డిపో గడప దాటిన బస్సులు. సరిహద్దుల దిగ్బంధన కార్యక్రమం ఉద్రిక్తం. లారీలపై దాడులకు దిగిన టీఆర్ఎస్, కేసులు నమోదు చేసిన పోలీసులు. ఖమ్మంలో తెలుగుదేశం ప్రదర్శన, తెలంగాణ వాదులు టీడీపీల మధ్య వివాదం, శాంతింపచేసిన నేతలు. సీమాంధ్ర ఖనిజ దోపిడిని అరికట్టాలి, బ్లాస్టింగ్ బాధ నుంచి విముక్తి కల్పించాలి. ఖానాపుర హవేలీ కాలనీ వాసుల మొర. వార్తల్లోని వివరాలు. తెలంగాణ సకల జనుల సమ్మె 7వ రోజు కూడా విజయవంతంగా జరిగింది. ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, వృత్తి సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళనతో కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో సకల జనుల సమ్మె మరింత ఉధృతమైంది. సమ్మెకు దిగిన కార్మిక సంఘాల ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో దీక్షలు చేపట్టారు. దీక్షలను టీఎన్జీఓ నేతలు కోరపాటి రంగరాజు, వెంకటపతి రాజు ప్రారంభించారు. సమ్మెకు అన్ని వర్గాల ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని టీఎన్జీఓ నేతలు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చేసి బెంచ్లో కూర్చొని సమ్మె చేస్తున్నారు. వారందరూ కూడా జిల్లా పక్షాన అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా గత 7 నుంచి డ్రైవర్లు కూడా ఏ ఒక్క ప్రభుత్వ డ్రైవర్ కూడా ఈయన కలెక్టర్ గారి డ్రైవర్ కూడా, జేసీ గారి డ్రైవర్ కూడా మరి విధులు కప్పుకోకుండా ఉంటున్నాము. మరి అదే స్ఫూర్తితో రాబో రోజులు కూడా ఉద్యమాన్ని మరింత ఉత్తమం చేసేసి తెలంగాణ ఉద్యమంతో పోవాల్సిన కోరుతున్నాం. మరి అదేవిధంగా పొలిటికల్ లీడర్లు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అలాంటి ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి మరి ప్రజలకి సహకారంగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన వారిని కోరుతున్నాం. ఈ రోజు ప్రదర్శనగా తరలి వచ్చి మరి నిరాదీక్ష శిబిరంలో కూర్చున్నారు. నిరాదీక్ష ఒకరోజు. వారికి ముందుగా టీజేఏసీ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఉద్యమం ఏ రకంగా విభెత్తును లేస్తా ఉందో. రోజు రోజుకి ఉధృతం అవుతా ఉంది, రెట్టింపు అవుతా ఉంది ఈ ఉద్యమం. అనేక మంది సకల జనుల్లో భాగమైనటువంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం మన ఖమ్మం జిల్లాలో. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ వాదులు తెలుగుదేశం నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించింది. శాసనసభ్యుడు సండ్ర వెంకటవేరితో సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సండ్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న తరుణంలో టీఎన్జీఓ శిబిరంలో మైకుల సౌండ్ తగ్గించమని టీడీపీ శ్రేణులు కోరినా వినకపోగా దమ్ముంటే మీ ఎమ్మెల్యేను రాజీనామా చేసి రమ్మనండి అంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల నాయకులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. సామాజిక న్యాయాన్ని ప్రజలకు ప్రసాదించింది తెలుగుదేశమేనని సండ్ర తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పూర్తి స్థాయిలో ఉద్యమిస్తున్నామని తెలిపారు. ఉద్యోగస్తుల మీద తుపాకీ గురిపెట్టి తెలుగుదేశాన్ని కాల్చాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రాకముందు దొరల పెత్తనం, భూస్వాముల పెత్తనం, అదే విధంగా ఈ రోజు వేరే వాళ్ళ పెత్తనం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం తెలంగాణలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న పార్టీ. అందుకనే ఈ రోజు పార్లమెంట్ లో గానీ, అసెంబ్లీలో గానీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాలు ఇచ్చే అధికారం కేవలం మరి పార్లమెంట్ కే ఉన్నప్పటికీ కూడా అధికారంలో లేని తెలుగుదేశం పార్టీని నిందించడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సోదరులు, ప్రజలు, ఉద్యోగ వర్గాలు కూడా మీరందరూ కూడా
వినయంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని పోవడం ద్వారా తెలంగాణ సాధించే ప్రక్రియలో మీరు కూడా మీకు కలిసి వచ్చే దానికోసం సిద్ధంగా ఉన్నాం. నిజాయితీతో పనిచేసే దానికోసం సిద్ధంగా ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేసే దానికోసం సిద్ధంగా ఉన్నాం. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే పైన ఈ సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. సకల జనుల సమ్మె, ఆర్టీసీ బంద్ వలన ప్రజలు అతి తక్కువ సంఖ్యలో గ్రీవెన్స్ డేకి వచ్చి తమ వినతి పత్రాలు అందజేశారు. ఎప్పుడూ కళకళ్లాడే గ్రీవెన్స్ డే ఈసారి వెలవెలపోయింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సమ్మె జరుగుతున్న గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలు రాలేకపోవడంతో వెలవెలపోయింది. పట్టుమని 10 మంది కూడా రాకపోవడంతో అర్ధగంటలో కార్యక్రమం ముగిసిపోయింది. ఇట్లా చేసినారు, ఇమ్మీడియట్ గా రిపోర్ట్ వాళ్ళు పంపించేద్దాం, వాళ్ళు ఉండడానికి వీల్లేదు. కాకపోతే మనం కొడితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఎవరు కూడా మీ పక్షాన్ని వినరు. మీరు చేసింది ఒక తండ్రి ఉన్న ఆవేశంతో చేసింది, ఏ తండ్రి అయినా చేస్తారు. కాకపోతే వార్డన్ గా అది తప్పు అంటున్నాం. నిజమే సార్, పిల్లలు కదా సార్, ఏదో చేసినారు అర్జెంట్ గా రిపోర్ట్ చేసి ఉంటే మనం తీసివేసే వాళ్ళం, మేము ఇంటికి పంపించే వాళ్ళం. ఇంకా నెక్స్ట్ 3 years ఏ ఎడ్యుకేషన్. సీమాంధ్ర వాదుల ఖనిజ దోపిడీకి తాము బలైపోతున్నామని కానాపురం హవేలీ 37వ సర్వే నెంబర్ కాలనీ వాసులు వాపోయారు. మైనింగ్ లో జరుగుతున్న బ్లాస్టింగ్లతో తాము భయభ్రాంతులైపోతున్నామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం సమీపంలోనే కానాపురం హవేలీ గ్రామ పంచాయతీ పరిధిలోనే 37వ సర్వే నెంబర్లో నిరుపేదలకు, స్వతంత్ర సమరయోధులకు, మాజీ సైనికులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. 4000 మందికి ఇళ్ల పట్టాలు జారీ చేశారు. 6 నెలలలోపు ఇళ్లు నిర్మించుకోకపోతే పట్టాలు రద్దవుతాయని చెప్పడంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకుని అప్పో చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సమీపంలోనే బీవీఆర్ మినరల్స్, డోలమైట్ ఖనిజం గని పనులు జరుగుతున్నాయి. గని విస్తరణ పనులు చేపట్టారు. బ్లాస్టింగ్ చేయడం వలన ఇళ్లు దెబ్బతినిపోతున్నాయని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో విద్యుత్, రోడ్లు, మంచినీరు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జనవాసాల మధ్య మైనింగ్ ను నిలిపేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని బాధితులు తెలిపారు. కేటాయించారు, మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న దానికి
అక్కడ ఉండటానికి వీలు కాని పరిస్థితి ఆ పక్కన ఉన్న మైన్స్ వాళ్ళు కల్పిస్తున్నారు. వాళ్ళు బ్లాస్టింగ్ చేయటం కానీ, కొంతమందిని ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ కొన్ని ప్లాట్లు క్యాన్సిల్ అయ్యి చెప్తున్నారు. ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు, రోడ్లు లేవు, కనీసం తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. అక్కడ వర్క్ చేసుకుంటూ తాగడానికి వాటర్ కూడా అందుబాటులో లేకుండా ఉంటుంది. కొంచెం రోడ్ల సౌకర్యం, వాటర్ కల్పిస్తే పేదవాళ్ళకి ఇచ్చిన స్థలాలు ఉపయోగపడతాయని మేమందరం వచ్చి ఈ విధంగా చెప్తున్నాం. యాక్షన్ తీసుకోవాలని మా ప్లాట్ల తరఫున అందరి తరఫున మా ప్రార్థన. ఉండటానికి కూడా సౌకర్యం ఏం లేదు. అక్కడ ప్లాట్లు మంచిగా అంత పునాది రైతు కట్టే పగిలిపోతున్నాయి. క్వారీ చాలా మెయిన్ ప్రాబ్లం క్వారీ. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వేసిన బోర్లు కూడా చాలా రేడిస్, దానివల్ల భూమి నుంచి పగులు వచ్చి మొత్తం కూడిపోయినాయి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా ఇంతకుముందు 2 సార్లు మేము కలెక్టర్ గారికి వచ్చి అప్లికేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారు మాకు చర్య ఏం తీసుకోలేదు. పార్టీ నాయకులు కూడా ఎవరు మాకు సహాయం సహకారాలు అందించట్లేదు. ఏదో వాళ్ళు ఎడంచో వచ్చారు, కిరాయికి వచ్చి ఉన్నారు. కిరాయికి వచ్చి వాళ్ళు ఇల్లు ఇచ్చారు కానీ దానికి ఎంతెంత చూపెడదామని పార్టీ నాయకులు ఎవరు సహాయ సహకారం చేయట్లేదు. దానివల్ల మేము కలెక్టర్ ఫీల్డ్ ఇస్తూ ఇలా అప్లికేషన్ ఇద్దామని వచ్చాం. 2 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. బిల్లులు కూడా సకాలంలో, ఇంద్రం బిల్లులు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారు. దానివల్ల మేము చాలా అనర్థాలకు గురవుతున్నాం. మైనింగ్ లారీలు కానీ, ట్రాక్టర్లు కానీ అన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ రోడ్లు మొత్తం కూడా మమ్మల్ని చాలా ఏమనంటే వాళ్ళు మమ్మల్ని బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు. మీరు ఇక్కడ లేదు, మీ స్థలాలు ఇక్కడ మట్టికే ఉన్నాయి, మీకు ఎవరిచ్చారు అని మమ్మల్ని అంటున్నారు, ఎదురు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు సరైన తగు చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. లేదు, కనీసం ఒక పని పెరిగించుకుందామన్నా కరెంట్ లైన్ ఎత్తా అన్నది లేదు. ఎత్తాం కట్టుకోండి అన్నారు. ఆ రోజుని కట్టుకున్నాకేమో ఈ రోజున ఇబ్బంది పడుతున్నాం ఇళ్ళతో. మరి దాని గురించి మీరే ఏం చేస్తారో పరిష్కారం చెయ్యండి. అవతలేమో మైనింగ్ లేవో ఏదైనా పని చేసుకుంటే మీరు వెళ్ళిపోండి అవతలకి అంటున్నారు. కట్టుకున్న గురించి తీరా కట్టుకున్నాక ఏదో పేదోడికి ఇళ్ళని ఇచ్చారు. ఆ శాంతి స్వరూప్ గారు ఉన్నప్పుడు ఈ బాటికి ఆ తల్లుంటే ఇప్పుడు కరెంటు నీళ్లు కూడా వచ్చిన మాకు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, Dare Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 21న ఘంటారవం నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం పట్టణం కాలవడ్డు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ఘంటారవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాదాయ ఉద్యోగుల సంఘం నేతలు కోరారు. తెలంగాణ సకల జనుల సమ్మెకు మద్దతుగా ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 9 గంటలకు
మన కాల్మౌడ్లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ ఆఫీసర్ వారి కార్యాలయం నుండి ఈ యొక్క ఘంటారావం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఉన్నటువంటి ఒక అర్చకులు, ఉద్యోగులు, అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ కోసం పాటుపడుతున్నటువంటి ఒక తెలంగాణ వాదులందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో మేము సైతం అంటూ ఘంటారావం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఒక రథంలో పెద్ద గంటను ఏర్పాటు చేసుకుని ఆ ఘంటారావంతో అర్చకులందరూ కూడా ఘంటారావం చేస్తూ వేద మంత్రాలు పఠిస్తూ గ్రామంలో ఊరేగుతూ చక్కగా మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చి ఆ తల్లికి క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ అంతటా సమ్మె జరుగుతున్న ఖమ్మం ప్రభుత్వ కాలేజీలో మాత్రం తరగతులు నిర్వహిస్తుండటంతో టీఎన్జీఓ నేతలు ఆశ్చర్యపోయారు. హుటాహుటిన వెళ్లి కాలేజీ బంద్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ బంద్కు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో నేతలు వెనుదిరిగారు. ఖమ్మం పట్టణం ఎన్ఎస్పీ క్యాంపులోనే అంబేద్కర్ బాలికల కాలేజీలో సమ్మె నిర్వహించకుండా తరగతులు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో టీఎన్జీఓ నేతలు కోరపాటి రంగరాజు, తుమ్మలపల్లి రామారావు తదితరులు సిబ్బందిని నిలదీశారు. విద్యార్థులతో జై తెలంగాణ నినాదాలు చేయించారు. సమ్మె అవసరాన్ని రంగరాజు విద్యార్థులకు వివరించారు. మిమ్మల్ని కూడా అంటే మిమ్మల్ని కూడా మా టీచర్ల గారికి చెప్పడం జరిగింది. ఈ గత 4 రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే సంగతి తెలుసు. అయినా కూడా అంటే మీరు పిల్లలు మీ తల్లిదండ్రులు లేకుండా ఇండివిజువల్ పంపించడం బాగుండదని వాళ్ళు చెప్తున్నారు. రెండోది కూడా అంటే తల్లిదండ్రులు చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉన్నది, మీకున్నది, మాకు ఉన్నది. సో మీకు సెల్ ఫోన్ లేవు, మిమ్మల్ని బయటికి పోయింది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇచ్చే విధంగా చేయించే ఏర్పాటు ఇప్పుడు మేము చేస్తాం. ఇప్పుడు కార్యక్రమాలు సమ్మె జరిగేందుకు మీరు వెళ్ళి రెడీ ఉండండి, ప్రిన్సిపల్ తో మాట్లాడారు. క్లాసులు నిర్వహించొద్దని, పిల్లలందరినీ ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి బయటికి పోలేరు. అయినా ఈ రోజులు మీరు ఇంట్లో ఉన్నారా? మీరు ఫుడ్ ఏదంతా పాఠాలు అయితే చెప్పట్లేదు, ఎవరు రావడం లేదు. లెక్చర్స్ బయట పంపండి, పంపిద్దాం. పాఠాలు తీసుకోవట్లేదు, చెప్పట్లేదండి, అసలు చెప్పట్లేదు. పిల్లలు కావాలంటే కనుక్కోండి. అందుకు ప్రిన్సిపల్ అంగీకరించారు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. సకల జనుల సమ్మె పరిధిలో నేడు ఆర్టీసీ కార్మికులు చేరిపోయారు. ఆర్టీసీ సమ్మె విజయవంతమైందని కార్మిక సంఘాలు తెలిపాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్తంభించిపోయింది. బస్సులు డిపో గడప దాటి బయటకు రాలేదు. ఖమ్మం జిల్లాలోనే 6 డిపోల్లోనే బస్సులన్నీ బయటకు రాకపోవడంతో బస్టాండ్లు కలతప్పాయి. అసొయ్తుల హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి, వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. బాచన్కాల్ మొట్ట దొరని తలలొంచిన గులా పొలం, నవాబులై తలలెత్తి బరిసెలెత్తి కదిలినం.
బస్ స్టాండ్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమ్మె వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 3,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు ఆయా సంఘాల నేతలు తెలిపారు. సరిహద్దుల దిగ్బంధనం ఖమ్మంలో ఉద్రిక్తకు దారితీసింది. తెలంగాణ వాదుల దాడిలో 5 లారీలు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగంలో దిగి పరిస్థితిని అదుపు చేశారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఇవాళ సరిహద్దుల దిగ్బంధన కార్యక్రమం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కార్యక్రమాలు చేపట్టారు. సమ్మెను ఉల్లంఘించి తిరుగుతున్న లారీలపైన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో 4 లారీల అద్దాలు ధ్వంసమయ్యాయి. డీఎస్పీ ప్రతాప్ రెడ్డి, సిఐలు పివి గణేష్, నరేష్ కుమార్, ఎస్ఐ రఘు తదితరులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 7వ రోజు సమ్మె విజయవంతం. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు, డిపో గడప దాటిన బస్సులు. సరిహద్దుల దిగ్బంధన కార్యక్రమం ఉద్రిక్తం. లారీలపై దాడులకు దిగిన టీఆర్ఎస్, కేసులు నమోదు చేసిన పోలీసులు. ఖమ్మంలో తెలుగుదేశం ప్రదర్శన, తెలంగాణ వాదులు టీడీపీల మధ్య వివాదం, శాంతింపచేసిన నేతలు. సీమాంధ్ర ఖనిజ దోపిడిని అరికట్టాలి, బ్లాస్టింగ్ బాధ నుంచి విముక్తి కల్పించాలి. ఖానాపుర హవేలీ కాలనీ వాసుల మొర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ కు మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.